అధిక బరువుతో బాధపడుతున్నారా? వెనిలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. కుక్కట్పల్లి నల్ల చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేత ప్రక్రియలో హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. ఇక్కడ ఇంటీరియర్కి సంబంధించి ఫ్లెక్స్ ప్రింటింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఉన్నటువంటి ఒక పెద్ద షెడ్ని కూడా కూల్చివేయడం జరిగింది. పూర్తిగా అంతకుముందు ఇందులో ఉండేటువంటి రెంటర్స్ కూడా చెప్పిందంటే ఈ మిషన్ తీసుకొనివ్వండి, కనీసం ఈ మిషన్ తీసుకొనివ్వండి, దీని మీద పడితే బాగా నష్టం వస్తుందంటే కూడా వారు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ మిషన్ మన దగ్గర మనం ఉన్నా అన్న, ఎంత ఉంటుంది ఈ మిషన్? అన్న 35 lakhs అన్న. మిషన్ ఇప్పుడు డ్యామేజ్ అయింది ఏమన్నా? ఆ మిషన్ డ్యామేజ్ అన్న, మొత్తం మనం చూస్తే కానీ చెప్పలేము. మొత్తం లోపల ఇంటర్నల్గా ఏమైంది, డోర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయి, లోపల బోర్డ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యి మనకు తెలియదు. సడన్గా పడేస్తారు కాబట్టి ఎంతవరకు డ్యామేజ్ అయిందో చూస్తే కానీ చెప్పగలం మనం. పూర్తిగా మిషన్కి సంబంధించి వీళ్ళు చెప్తున్నారు కొంత డ్యామేజ్ అయిందంటూ కూడా వారు చెప్తున్నారు. మీరు చెప్పండి, ఎంత ఏమైనా డ్యామేజ్ అయింది? మొత్తం 1,50,00,000 మిషన్ ఖరాబ్ అయిందండి. మొత్తం ఆగమన్నా ఆగడం లేదు. ఆడాలని కూడా ఇడిచేశారు బయటికి. అంతా చెప్తుంటే కానీ ఏమన్నా ఈ పోలీసులు ఈ మిషన్ తీసుకుంటామనే వరకు ఆగలేండి. ఆగకపోయినా మేము ఆడాలని కూడా లేడీస్ అక్కడ పడిపోయినా సరే వాళ్ళని ఈడ్చుకొని పోయి బయటికి పోయి మొత్తం ఈ తానం చేశారు. నా మిషన్ తీసుకునే వరకు ఆగమన్నా ఆగలేండి. అంత దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. ఇంకేమైనా సామాన్లు ఉన్నాయా? ఇంకా మిషన్లు ఉన్నాయండి. ఇంకా 2-3 మిషన్లు ఉన్నాయండి. ఆ మిషన్లు తీసిన వరకు ఆగలేయండి. గేట్లు వేసేసి మొత్తం 20 మంది పోలీసులు వచ్చి మొత్తం నూకేశారండి. ఇంత దారుణం ఎక్కడండి ప్రభుత్వం ఈ సంవత్సరం లాంటిది? ఇంత దారుణంగా ఇది ఇప్పుడు మళ్ళీ పనిచేస్తుందా? ఇప్పుడు పని చేయదండి. మొత్తం మిషన్లో ఖరాబ్ అయిపోయిందండి. 1,50,00,000 మిషన్ అండి ఇది. అది పూర్తిగా చెప్పొచ్చు. 1,50,00,000 వరకు ఉంటుందంటే ఈ మిషన్. దీనికి సంబంధించి చూడొచ్చు పూర్తిగా. ఇది బయటికి తీసుకునేటువంటి లోపే వాళ్ళు కూల్చివేశారంటూ కూడా చెప్తున్నారు. కొంతవరకు డ్యామేజ్ అయినట్టుగా వారు చెప్తున్నారు. చూడాలి ఇది ఎంతవరకు పనిచేస్తుంది లేదనేది కాసేపటి తర్వాత వారు చూసిన తర్వాత రిపేర్కి తీసుకెళ్ళిన తర్వాత పనికొస్తారు లేదా అనేటువంటి చూస్తామంటే కూడా చెప్తున్నారు. భారీ నష్టం అయితే జరిగింది మిషన్ వల్ల అంటే చెప్తున్నారు. సో ఆ బాధితులు కూడా చెప్పింది ఏంటంటే అది ఈ ఒక్క మిషన్ మమ్మల్ని తీసుకొనివ్వండి. ఆ కూల్చేటప్పుడు కూడా అంతకుముందు ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులంతా కూడా. బట్ మొత్తానికి ఈ కూల్చివేత ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయింది. ఏదైతే ఇక్కడైతే షెడ్ ఏర్పాటు చేసి ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లెక్సీ ప్రింటింగ్ ఏంటి ఫ్లెక్సీ ప్రింటింగ్ ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయండి? ఏం వర్క్స్ జరుగుతాయి? వర్క్ అండి. మిషన్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, మిషన్ వర్క్స్, మిషన్ వర్క్ ఉన్నాయి. మొత్తం ఏమి ఆగే పరిస్థితి ఏం లేదండి. మిషన్లు తీసుకుంటామండి పాపం కాలు పట్టుకునే సరే వదలలేయండి. అంత దారుణంగా ప్రవర్తించారు. అది ఎంతవరకు న్యాయం అండి? అది పెద్ద న్యాయమేనా అసలు? అంటే దేనికి వేస్తారు పెయింటింగ్ అంటే అండి? మన వీళ్ళు మిషన్లకి వాటికి పెయింటింగ్ మిషన్లు అండి ఇవి. చాలా దారుణంగా ప్రవర్తించారు. అది న్యాయం కూడా కాదండి. వాళ్ళు కిరాయికి తీసుకున్నారు. అంత కిరాయికి 2 కోట్లు 3 కోట్లు 2,30,00,000 వరకు అవుతుందండి. షెడ్ వేసుకున్నారు. ల్యాండ్ వానర్ కానీ మేము ఎంత పక్క అంటూ ఉంటాం. వానర్ కానీ కిరాయికి తీసుకున్నాడు అనుకోండి ఆయన. వానర్ ముందే నోటీస్ ఇవ్వలేదా ఓనర్ కానీ? నిన్న చెప్పారంటండి. ఓనర్ చెప్పారు. వాళ్ళు చెప్పలేదా? వాళ్ళు చెప్పి నేను సామాన్లు కొన్ని ఉన్నాయి తీసుకొని బయట మిషన్ తీసి బయట పెట్టి మిషన్లు బయటికి వెళ్ళాయి. డీసీఎంలు కూడా వచ్చినాయి. డీసీఎంలు వచ్చినా డీసీఎంలతో వేసుకుంటామని అదే చూడొచ్చు. ఇక్కడ కొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఎక్విప్మెంట్. వాటిని కూడా ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని కలర్ పెయింటింగ్కి సంబంధించినటువంటి మిషన్స్, చాలా కాస్ట్లీ మిషనరీ కలర్ పెయింటింగ్ ఎక్విప్మెంట్స్ అంటే డిజైనింగ్కి సంబంధించినటువంటి మిషన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి, అట్లా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు దీన్ని బయటికి తీసిన తర్వాత పనికి వస్తాయా లేదా చూసి అసలు ఎంత డ్యామేజ్ అయింది, భారీ ఎత్తున అయితే మాకు నష్టం అయితే జరిగిందంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.